రోడ్డు పక్కన అక్కడక్కడ డెడ్ స్లో అని రాసిన బోర్డులుంటాయి కదా, వాటి అర్థమేమిటి అని తన స్నేహితుణ్ణి అడిగాడు సత్యప్రకాష్. ఏముంది, రోడ్డు ప్రమాదాలు పెరిగి ప్రయాణికులు హఠాత్తుగా చనిపోతుంటారు కదా, అలా కాకుండా నెమ్మదిగా చనిపోవాలని హెచ్చరిస్తూ అలా పెడతారు అని చెప్పాడు సతీష్ కుమార్. ఏమిటే, కాఫీ అడిగితే కళ్ళద్దాలు ఇస్తున్నావు, కోపంగా అన్నాడు సుబ్బారావు. కాఫీ ఇక్కడ పెట్టి పావుగంట అయింది, కళ్ళజోడు పెట్టుకుంటే కనిపిస్తుందని అంది సుభద్ర. భార్య, ఏమండి, మన అమ్మాయి ప్రేమలో పడిందేమో అని అనుమానంగా ఉందండి అన్నది భర్తతో. భర్త, ఎందుకే ఆ అనుమానం అని అడుగుతాడు. భార్య, ఏమోనండి, ఈ మధ్య పాకెట్ మనీ అడగట్లేదండి, అందుకే అన్నది. మా తాత పోయారట, నేను ఊరెళ్ళాలి, లీవ్ ఇవ్వండి దీనంగా మొహం పెట్టన్నాడు వంశీ. నీకు మొత్తం ఎంతమంది తాతయ్యలున్నారో చెప్పు ముందు అన్నాడు ఆఫీసర్. వయసు పైబడిన వారంతా తాతయ్యలు అనుకోవటం మా వంశాచారం సార్, చెప్పాడు వంశీ. ముగ్గురు ఆడవాళ్ళ మధ్య సంభాషణ. మొదట ఆవిడ, నా భర్త జుట్టు నల్లగా ఉంది కాబట్టి నాకు నల్లటి దుస్తులు ధరించి బయటికి వెళ్ళడం చాలా ఇష్టం అన్నది. రెండో ఆవిడ, నా భర్త జుట్టు తెల్లగా ఉంది కాబట్టి నాకు తెల్లటి దుస్తులు ధరించి బయటకు వెళ్ళడం చాలా ఇష్టం అన్నది. మూడో ఆవిడ, ఆ మాటకొస్తే నా భర్తకు జుట్టే లేదు, నేనేమి చేయాలి అన్నది.